ఇది మా ఇంటి స్థలంలో గల పాలరాతితో చేసిన వినాయక విగ్రహము. ఇది అక్కడ పెట్టి ఒక 5-6 సంవత్సరంలో అవుతుంది. మా ఇంట్లో కొంతమంది సభ్యులకి తరచూ అనారోగ్యానికి గురవుతుండడము, ముఖ్యంగా మా అమ్మగారికి ఆరోగ్యం గట్రా బాగుండకపోవడం, తర్వాత కొంతమంది వీధికి ఎదురుగా ఇల్లు ఉంది, వీధి పోటు ఇలా రకరకాలుగా ఉండడం, ఏదైతే కావచ్చు, అటువంటి ఏవైనా కావచ్చు. అటువంటి ప్రధానంగా మా అమ్మగారికి బాగా అనారోగ్యంగా ఉండడం కారణంగా ఒక పాజిటివ్ వైబ్స్ కోసం నేను ఈ పాలరాతి విగ్రహాన్ని ఇక్కడ పెట్టాను. ఈ విగ్రహాన్ని ప్రత్యేకించి రాజస్థాన్లో తయారు చేయించి రాజస్థాన్ నుంచి తెప్పించాను. అప్పటి నుంచి కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నాను. నీట్గానే ఉంది విగ్రహం కూడా, చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అతను తయారు చేసిన అతను పంపించిన అతను ఎప్పుడు కూడా నాకు విషెస్ పెడుతూ ఉంటుంటాడు. అంటే ఏదో ఒక దీనికోసం అనమాట, కమ్యూనికేషన్ కోసం. అలాగే ఈ విగ్రహం ఉండే ముందు ఇదంతా కూడా డ్రైనేజ్ కాలువ, పలకలు నేనే వేశాను. ఒక పగిలిపోయిన పాత పలక ఉండి దాన్ని సరిచేసి సిమెంట్తో చేసి, తర్వాత ఈ పక్కన ఇంతకుముందు ఒక పలక ఉండేది, అది పగిలిపోతే మళ్ళీ ఆ పలకని ఈ చిన్న పలక కూడా నేనే వేశాను. అంటే చాలా డ్రైనేజ్ ఇదే అంతా దీని ఉంటుంది అనేసి. అలాగే ముందు ఇదంతా కూడా రోడ్డు, సిమెంట్ రోడ్, సీసీ రోడ్డు, గుమ్ములు గోతులు అలాగా ఉంటే, పగులు గట్టి ఉంటే ఇదంతా కూడా ఇసుక సిమెంట్ మిక్స్ చేసి నేనే చదును చేశాను. ఈ చదును ఓన్లీ మా ఇంటి ముందు ఆ వినాయక విగ్రహం ముందే కాకుండా ఈ వీధిలో, అంటే నేను చేసే అనేక సేవలు, ఈ దేశానికి నేను చేసే అనేక సేవల్లో ఇది కూడా ఉందనుకోండి. ఈ వీధిలోనే చాలా ఇది కూడా ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. ఈ పలక, ఈ కాలువ పలక, ఈ పలక కూడా నేనే వేశాను. ఇది ఒక జంక్షన్లా ఉంటుంది అనమాట. అంటే జంక్షన్లో ఉండి ఎక్కువ కదలకుండా ఉండిపోవడం వల్ల, అలా పెంచడం వల్ల అది స్మెల్ అటువంటివి వస్తే ఆ పలక వేశాను. ఆ పలక కూడా నేనే చేశాను. ఆ విధంగా ఈ వినాయక విగ్రహాన్ని ఇక్కడ నిలిపాను. అలాగే ఎదురుగా అటు సైడు అది ఒకరి ఇల్లు అనమాట. ఆ సైడ్ వస్తుంది, ఇది రోడ్డు పక్కన వస్తుంది. ఆ మట్టి గట్ట కాలులో గట్ట పడిపోద్ది అనే, చెత్త అంతా పడిపోతుంది అనేసి గట్టు కట్టి దానికి మళ్ళీ అలాగా ఐరన్ పోల్స్ తయారు చేయించి, వెల్డింగ్ దగ్గర చేయించి, దానికి మెస్ లాంటిది కట్టి కొంచెం నీట్గా చేసి ఆ మొక్కలు వేసాను. అంటే వాళ్ళు కట్టిన గట్టుకిను కాలువ దీనికి మధ్య కొద్ది ప్లేస్ ఉన్నట్లుగా. అలాగే ఈ రోడ్డు అంతా కూడా ఇటు సైడ్ కూడా మా ఇంటి ఎదురుగా ఉండే సుమారు ఒక 40 మీటర్లు, సుమారు 40-50 మీటర్ల వరకు కూడా చిన్న గుమ్ములు, గోతులు, పగుళ్ళు గట్టు ఉంటే సిమెంట్ రాశాను. సేమ్ మా ఇంటి ముందు విగ్రహం ముందు, అదే వినాయకుడు పెట్టిన ముందు ఎలాగైతే చేశానో అలాగే చేశాను. కొంచెం పల్చగా చాలా వరకు చేశాను అంతా కూడా. ఇది కూడా అదే సుమారు చెప్పాం కదా, ఒక 5 సంవత్సరాలు ఇలాగ అవుతుందన్నమాట. 5 సంవత్సరాలు దాటుతుంది, కరోనా కంటే ముందే అనుకుంటా. తర్వాత ఇక్కడ ఈ పబ్లిక్ వాటర్ ట్యాప్ పెడుతుంటారు ఇళ్ళకి. అది ఏదైతే పెట్టినప్పుడు గుమ్ము గట్టి ఉండిపోతే చాలా ఇబ్బందిగా ఉంది. రిక్షాలు కూడా వెళ్ళేవారు కాదనమాట. అప్పుడు ఏం చేసామంటే, నేను మరొకిద్దరు వ్యక్తులు కలిసి అక్కడ గుమ్ముని గట్టి కప్పాము. అది కాంక్రీట్ గడ్డి తెచ్చి నైట్ కూడా ఉండి మరొకిద్దరు వ్యక్తులు గట్టి ఉండి ఆ కాంక్రీట్ అంతా వేసాము. తర్వాత మళ్ళీ ఏదో అవసరం మళ్ళీ అక్కడ తవ్వారు. అలాగే ఇదంతా కూడా నేను ఒక ఇసుక రేణు కూడా లేకుండా ఓన్లీ అలా ప్లాస్టింగ్ చేసి చదును చేయడం కాకుండా, తర్వాత సుమారు ఒక 5-6 సంవత్సరాలు, కరోనా ముందు ఒక 2-3 సంవత్సరాలు, తర్వాత ఒక 3 సంవత్సరాలు సుమారుగా ఒక్క ఇసుక రేణు కూడా లేకుండా, ఇక 5 ఇంచులు వేసే పెయింటింగ్ బ్రష్, స్టీలు, ఈ చాట ఇటువంటి పట్టుకొని గట్ట పెద్ద చీపురు పట్టుకొని తెల్లవారుజామునే తుడిచి మొత్తం నీట్గా ఉంచేవాడనమాట. నీట్గా చేసేవాడిని. ఇటువైపే కాకుండా అలాగే ఎడమవైపు కూడా, మనం అటువైపు రోడ్డు వైపు కూడా, ప్రధాన రోడ్డు వైపు కూడా అలాగే చేసేవాడిని. ఇదంతా కూడా సిమెంట్ నేను చేసిందే అంతా. ఇప్పుడు ఆ ముగ్గు వేసి ఉంది కదా, ఆ ముగ్గు వేయించాను నీట్నెస్ కోసము. మరి మా ఇంట్లో నాకు అందుబాటులో వేశారు ఇటు సైడ్ కూడా. ఈ రోడ్డు వైపు కూడా నేను సిమెంట్ ప్లాస్టరింగ్ చేశాను. రోడ్డు గుమ్ములు గోతులు అయిపోతే అంతవరకు కొలాయి వరకు, మంచినీటి కొలాయి ఉంది ఇక్కడ, పబ్లిక్ ట్యాప్ ఉంటుంది, ఆ పబ్లిక్ ట్యాప్ వరకు. అలాగే ఇక్కడ రోడ్డు ఇంతవరకు సగం వరకు రోడ్డు, అంటే మళ్ళీ వేసినప్పుడు రోడ్డు కొంత ఎత్తు ఉండి వాటర్ నిలబడిపోయేది రోడ్డు మీద.
దాన్ని కూడా చదును చేసి ఈ గట్టు అంతా నేనే కట్టాను. ఈ ఈ వాటర్ ట్యాప్ చుట్టూ గట్టు ఉంది కదా, సన్నం గట్టు, తర్వాత లోపల చదును చేయడం అదంతా ఇది లెవెల్ చేయడం కలిపాను అనమాట. అంటే ఈ ఎత్తుగా ఉండే ఉండిపోయిన సగం రోడ్డుకి ఆ పల్లంగా ఉండిపోయే రోడ్డుకి మధ్య గట్టు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ బండ్లు సైకిల్ వాహనాలైనా సరే గుద్దేసేది అనమాట. అంటే ఇలా కుదుపులోకి వచ్చేది. తర్వాత నీరు నిలబడిపోయేది ఆ పలై వాటర్. అదంతా లేకుండా కూడా నేను లెవెల్ చేశాను. ఇలాగా అంటే నేను చేసిన అనేక దేశానికి చేసిన సేవలు, అనేక సేవల్లో ఇదొకటి ఇలాంటిదొకటి. అంటే ఈ విధంగా నీట్‌గా ఉంచాను. ఇది చూసినప్పుడు చాలామంది కొంతమందైతే ఎంత నీట్‌గా ఉంచుతున్నారమ్మా ఇక్కడ, ఎంత నీట్‌గా ఉంచుతున్నారమ్మా, ఎంత నీట్‌గా చేస్తాము అనేవాళ్ళు కొంతమంది. వీధికి కనీసం ఒక్కరైనా ఇతను లాంటి వాళ్ళు ఉండాలి అని కొంతమంది. ఇలాగ అనేక రకాల కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండేవి. ఈ పశువులు గట్ట వీధుల్లో వచ్చి పేడలు గట్ట వేసేస్తూ ఉంటే అక్కడ కూడా వేసేది, మా ముగ్గులు వేస్తారు అక్కడ కూడా వేసేస్తుండేవి. అవి ఎండిపోతే వాటిని కూడా నేను ప్రత్యేకించి మనకి చూసారా ఇల్లు కట్టినప్పుడు పుట్టి పెడుతుంటారు గోడలు గట్ట, అటువంటి పుట్టి బ్లేడ్లు అంటే ఇంతకుముందు పుట్టి గట్ట పెట్టించిన పాత ఉండిపోతే వాటితోని ఎండిపోయిన తర్వాత వాటి చెక్కి ఎండకు ఉంటే పేడలు కట్టుంటే అటువంటివి కూడా అయితే మా ఇసుక కట్టేసి తీసేసి క్లీన్ చేసేవాడు అనమాట. అది చెప్పాను కదా, అవి రోడ్లు సుమారు ఒక 6 సంవత్సరాలుగా అలా చేశాను నేను సుమారు. ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఇదంతా చేయట్లేదు, మరి చీపురు పట్టుకొని ఇవన్నీ ఏం చేయట్లేదు. నేను చేసిన సేవలు అనేకం అన్నమాట. కాలువలు క్లీన్ చేయడము, తర్వాత అంటే చెత్త గడ్డ తీసి బయట తీసి అటువంటి గడ్డ చేయడం ఎన్నో సంవత్సరాలు. మా ఇంటి ముందు పరిసర ప్రాంతాలు అయితే 4-5 కుటుంబాల వరకు కూడా చేస్తూ ఉంటుంటారు అనుకోండి. ఇది క్లమ్జీగా ఉండే జంక్షన్ లాగా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్కి. అది అది అదే నేనైతే ఇలా డ్రైనేజ్ చెత్త క్లీన్ చేయడం కానీ, లేదా పెంట కుప్పలు క్లియర్ చేయడం కానీ, ఇలాగ అనేక రకాలు చేసేవాడిని. అది ఓన్లీ మా ఇంటి ముందు, మా వీధిలోని, మా పేటలోని, మా ఊర్లోనే కాదు. అంటే అర్థం చేసుకోండి, నేను వేరే దగ్గర కూడా చేసి ఉన్నాను. అవి అయితే ఇక్కడ డిస్కషన్ చేయాల్సిన అంశం కాదు, జస్ట్ చెప్తున్నాను. అంటే అలాగా నేను చేసిన అనేక సేవలు, ఈ దేశానికి చేసిన అనేక సేవల్లో అది కూడా ఒకటి. అయితే అది ఆ దేశానికంటే ఇందులో నేను కూడా ఉన్నాను అనుకోండి. నా కోసం కూడా దేశం కోసమే చేశాను, కానీ అందులో నేను కూడా ఉన్నాను. అంటే నా కోసం కూడా చేసుకున్నట్టు అనుకోండి. కొన్ని సందర్భాల్లో కొన్ని యాంగిల్లో కొన్ని అర్థంలో కనుక ఆ విధంగా మా వినాయక విగ్రహాన్ని నిలిపించి ఇక్కడ చేశాను. యాక్చువల్లీ ఇది చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఆ వినాయక విగ్రహం పెట్టిన ప్రదేశము ఖాళీగా ఉండిపోవడం వల్ల అది కోళ్ళుగట్ట పెంచేవారు. మా వీధిలో కొంతమంది కోళ్ళు పెంచేవారు ఉండేవారు. ఆ కోళ్ళుగట్ట వచ్చేసేవారు అన్నమాట. రెట్లైట్ వేసి తర్వాత కుక్కలు గట్ట వచ్చేసి పడుకోవడం కానీ, పిల్లులు గట్ట పడుకోవడం ఇటువంటి చేశారు. మా వాళ్ళు కూడా ఏవైనా వేస్ట్ మెటీరియల్ గట్ట ఏమన్నా స్టోర్ ప్లేస్ లాగా అక్కడ పెట్టేశారు. చాలా గలీజ్గా ఆ వినాయకుడు ఉండే దగ్గర గలీజ్గా ఉండేది. తర్వాత ఆ వినాయక ముందు ఉండే ఆ ఏరియా అంతా కూడా మన డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా, ఆ ఏరియా అంతా రోడ్డు కానీ, మా ఇంటి ముందు ఆ మెట్ల ముందు కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా చాలా గలీజ్గా ఉండేది. ఇప్పుడు అదంతా నీట్గా చేసినట్టు అలా కనిపిస్తుంది. కానీ అయితే ఇది చూస్తూ ఉండలేక నేను మా రాజాం పురపాలక సంఘానికి అనేక సందర్భాలు 20-30 సంవత్సరాల నుంచి కూడా దరఖాస్తులు ఉంటే వాళ్ళు అంటే ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు ఫైల్ చేసినట్లయితే ఉంటాయి. అది చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. కనుక ఈ విధంగా ఇలాగ నీట్గా చేసాం. యాక్చువల్గా అయితే నేను ఈ పాలరాతి విగ్రహాన్ని తెప్పించడానికి లేదా కొనడానికి అసలైన కారణం వేరే ఉంది. అయితే అది ప్రస్తుతానికి ఇది ఇప్పుడు అంటే అంత అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి ఈ విధంగా ఉపయోగించి ఇది కూడా దేశానికి సేవ చేస్తున్నట్లే. దాని గురించి కూడా ఇప్పుడు నేను చెప్పలేను. నేను తరచూ విగ్రహాన్ని క్లీన్ చేస్తుంటాను. వాటర్ గట్ట పెట్టి క్లీన్ చేస్తుంటాను. ఈ మధ్య గత 20 రోజులుగా అయితే మరీ తరచుగా చేయాల్సొస్తుంది. ఎక్కువగా దుమ్ము, ధూళి, దోమలు ఎక్కువగా చేరిపోతున్నాయి. నేను ఈ దేశానికి చేసిన అనేక సేవల్లో కొన్నిటి నుంచి ఇప్పుడిప్పుడు నేను విరమించుకుంటున్నాను చేయలేక. ఓకే అండి. మరలా మనం మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.